నేను అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎమ్మెల్యేలందరూ కూడా స్కిట్లు చేశారు కదా. రఘురామకృష్ణరాజు గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, తర్వాత జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన, బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక స్కిట్ చేస్తే అంబటి రాంబాబుకి నొప్పి వచ్చేసింది. అంబటి రాంబాబు ఏమని మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పాత్ర ఎత్తే బాగుంటుంది, అదేంటి అంటే శకుని పాత్ర అంట. ఒకసారి వినిపిస్తా చూడండి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు. నేను చూశాను, మంచి స్కిట్స్ వేశారు, చక్కగా వేసారు, కానీ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా. గొప్పదేగా ఆ స్కిట్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు. కాదు, అలా కాదు. అసలు ఎక్కడైనా సరే ఆ స్కిట్లో కానీ అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు చెప్పండి. అంటే 11 అంటే జగన్మోహన్ రెడ్డి పేరా? నాకు అర్థం కావట్లా. 11 అన్నారు, దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పేరు కాదు కదా. అంటే 11 అంటే మీరే ఇంకా రైట్స్ మొత్తం మీకు ఇచ్చేసారేమో. అంటే మీకు 11 స్థానాలు వస్తే ఇంకా 11 అని చెప్పేసి ఎవడో పలకూడదా, ఎవడో మాట్లాడకూడదా? 11 అన్నారంటే వీళ్ళకి నొప్పి వచ్చేసింది. మాట్లాడు. ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు వాళ్ళ రాజకీయం ఎందుకే నాకు అర్థం కాదు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు విశేషంగా నవ్వుతున్నాడు, అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు. ఆ 11 అంటే నవ్వుతున్నాడు. నవ్వు నాయన. 11 అన్నందుకు ఎందుకు నవ్వుతారండి? 11 అంటే ఎందుకు నవ్వుతారు? అక్కడ వాళ్ళు చేసిన స్క్రిప్ట్, అందులో ఉన్న డైలాగులు, వాళ్ళ హావభావాలు, వాళ్ళు నవ్వించే విధానాన్ని బట్టి కదా నవ్వుతారు. 11 అంటే నవ్వు అవుతుందా? నేను అంటాను 11 అని చెప్పేసి నువ్వు నవ్వుతావా? లేదంటే నువ్వు 11 అంటే నేను నవ్వుతానా? లేదంటే ఎక్కడికన్నా 10 మంది ఉన్న చోటుకి వెళ్ళి 11 అంటే ఎవడ నవ్వుతాడా? నవ్వడగా. కానీ ఎందుకు ఆనందం అంటున్నా. మంచి నాటకాలు వేశారు, నేను చూశాను. ఎవరైనా వినుకుంటే ఆయన మంజులు ఆయన ఎమ్మెల్యేల బాధ గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది. త్రిపురారి గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం, ఆ కనిపించుకుని అద్భుతంగా ఉంది. డైలాగ్ సంతోషం. మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. కానీ ఒక్కటి మిస్ అయిందయ్యా. ఒక్కటి మిస్ అయింది. చెప్పు. ఒక్కటి మిస్ అయింది. ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఏంటంటారా, చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది. శకుని పాత్ర ఉంటదే, అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది. అసలు మీరు ఊహించండి, మన త్రిపురారు గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఈ మొండల ముఠా కూర చెప్పాలా ఎవరు ఏ పాత్ర వేయాలని చెప్పేసి అని. అదే కానీ నువ్వు కానీ ఇల్లుండి నువ్వు కానీ వేసుంటే ఏం వేసం వేస్తావు? ముఠా కూర వేసం వేస్తావు అక్కడికి వెళ్ళి. ఎలా చెప్పు కానీ యాసాల గురించి నువ్వే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని 11 అంటే 11 అన్నారంట, అది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారని చెప్పేసి ప్రెస్ మీట్లు. పైగా మొండల ముఠా కూర వచ్చి ఇక్కడ చెప్పాలి ఎవరు ఏ పాత్ర వేయాలి. పైగా మళ్ళీ డైలాగులు పిత్తి హువ్వు అని చెప్పేసి నిన్న అతి మాటలు అతి తలఫ్ని ఇదే. ఈ ఉడుకుపోతానమే వద్దన్నది రాంబాబు. అనవసరంగా చిన్నదానికి పెద్దానికి ఉడికిపోతారు. 11 అంటే గిలిగిలి కుట్టేసుకుంటారు. మరి బాబు 11 అంటే మిమ్మల్ని కించపరిచినట్టు కాదు. 11 మీకు నచ్చలేదు రాజీనామా చేసేయాలి. మొత్తం అందరూ కట్టకట్టుకున్న 11 మంది ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసేస్తే 11కు మీకు సంబంధం లేదుగా. అయినా 11కు మీకు సంబంధం ఎందుకు నాకు అర్థం కావట్లే. 11 అంటే నిప్పేనా? అలా ఎలా అంటారు? మాజీ ముఖ్యమంత్రి గౌరవం లేదా అంటే మీరు బూతులు తిట్టించేసినప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల చేత, మంత్రుల చేత, కార్యకర్తల చేత ప్రెస్ మీట్లో తమరేం చిన్న వ్యక్తులేం కాదు. బూతులు తిట్టేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ్యులు కూడా. ఇటు మనం బూతులు తిట్టించేసినప్పుడేమో ఇది లేదా? ఇవాళ జస్ట్ ఊరికే సరదాగా 11 అంటే నొప్పి వచ్చేసిందా? అదేదో పెద్ద బూత్గా చూపించేస్తున్నారు. 11 అనే పదాన్ని వీళ్ళు బూత్గా క్రియేట్ చేస్తున్నారు. అది బూత్ కాదు నైనా. 11 అంటే జస్ట్ 11. మీరు దాన్ని బూత్గా క్రియేట్ చేసేసి భూతద్దంలో చూపించేసి వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డిని అలా అనొచ్చా? ఇది ఎక్కడ జరుగుతుంది మాకు అర్థం కావట్లా. అంటే నీకే వచ్చి నొప్పి వచ్చేసిందని అడుగుతున్నా. పైగా నువ్వు చెప్పాలి ఎవరు ఏ పాత్ర వేయాలి అని చెప్పేసి అనేసి చాలు. ఈ ఆశలన్నీ వద్దు. అంబటి రాంబాబు బాగా గుర్తుపెట్టుకో.
ఇంకెంతసేపు చెప్పిన సొల్లే చెప్తా ఉండాలి. ఎందుకు ప్రెస్ మీట్ పెడతావు అర్థం కాదు, 4 డైలాగులు కొట్టేస్తాం అంతే. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని అలా అనేస్తారా? జగన్మోహన్ రెడ్డి చిన్నోడేం కాదు, చిన్న వ్యక్తి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తిట్టించాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అలా అనుకుంటే అయ్య బాబు మీరు వెళ్ళారు. ఇంకా ఒకవేళ కూటమి ప్రభుత్వం అలా అనుకుని ఉంటే కనుక ఎంతమంది తిట్టాలి బూతులు? పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టచ్చలేదా? చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టచ్చలేదా? ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని కూడా బూతులు తిట్టించారు కదా. అవి ఎక్కిరించేసాడు అలా మనం. పై ఇక్కడికి వచ్చి యదవ నీతులని మనం చెప్పేయాలి. 11 అంటే మమ్మల్ని అన్నారు, మిమ్మల్ని అనలేదురా బాబు. 11 అంటే మీరు కాదు. 11 జస్ట్ మీకు వచ్చిన సీట్లు 11 అంతే. ఆ 11 రైట్స్ మొత్తం మీకు ఇచ్చేయలేదు కదా. ఆ సాక్షులు కూడా అలాగే ఎడుతారు. కొంతమంది మేధావిని తీసుకొచ్చారు, ఆడవాడు పాషణ ఎవడో ఉంటాడు. ఆడంగా అయ్య బాబు ఇది ఎక్కడ ఘోరం, బాబు ఇది ఎక్కడ ఘోరం అంటే బుద్ధులు తిట్టిచ్చేసినప్పుడు అది ఘోరం కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే నువ్వు ఎవరినైనా సరే, ఏ వ్యక్తినైనా సరే పచ్చి బూతులు, అమనా బూతులు, లకారాలతో సంబోధించేసి వాళ్ళు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి పిల్లల్ని అది ఇది చేసేస్తామని చెప్పేసాను అంటే వాళ్ళ దృష్టిలో సంస్కారవంతమైన భాష. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో బూతులు మాట్లాడేశారండి. అసెంబ్లీలో ఈ పూట కూడా ఏం తక్కువ కూడా ఏం కాదు. ఇప్పుడు ఏదో వచ్చి నీతి ఉపన్యాసాలు చెప్తున్నాడు. కానీ జోగి రమేష్ ఏమో రఘురామకృష్ణరాజు గారిని ఎదవా అనేసాడు అసెంబ్లీలో. పోరంబోక ఎదవా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడాడు. ఏంట్రా అంటే తనకు జగన్మోహన్ రెడ్డి వేసి నా మీద అభిమాన అధ్యక్ష అన్నాడు అసెంబ్లీలో. అది కూడా ఆన్ ద రికార్డ్ ఇవాటి ఉంది. అది కానీ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. గత 5 ఏళ్ళు అసెంబ్లీలో ఎవడు మాట్లాడినా రోతే రచ్చరచ్చే. ఎవడైనా సంస్కారవంతంగా అసెంబ్లీలో మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ప్రస్తావించారు అసలు? ఎవడ మాటనే ఏకవచనమే. ఏంట్రా వయసుతో సంబంధం లేదు. ఇంకా ఎవడ మాటనే బూతులు మాట్లాడమే. అప్పుడు లేని నొప్పి వీళ్ళకి 11 అంటే నొప్పి కలిగిస్తుందండి. 10 మందికి నీతులు చెప్పేస్తున్నారు, 10 మందికి పాఠాలు చెప్పేస్తున్నారు. వాళ్ళలాగా వీళ్ళలాగా ఈ అంబటరాంబాబు ఒకడో లేదంటే సాక్షిలో ఒక మేధో ఒకడో అది చెప్పాను కదా, ఆర్కోటి పాష అని చెప్పేసి అబ్బాయి ఇంకేం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అమ్మనా బూతులు తిట్టేసినట్టు నవ్వకూడదా? చంద్రబాబు నాయుడు గారు నవ్వకూడదా? పవన్ కళ్యాణ్ గారు నవ్వకూడదా? వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకి నవ్వు రాదా? అంటే అది అవమానించినట్ట. 11 అంటే జగన్మోహన్ రెడ్డిని అవమానించినట్ట. అవమానించినట్టు ఎందుకు అవుద్ది? అవమానం ఎందుకు వద్దా? నాకు అర్థం కావట్లా. మీరు మేధావులే, నిన్ను తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టేసి నీ చేతి మాట్లాడిపించాడు. వాళ్ళేమో అక్కడ నీతులు చెప్పడం. అసలు గడిచిన 5 ఏళ్లలో అసలు ఎవడో బూతులు మాట్లాడినట్టు, చంద్రబాబు నాయుడు గారిని ఎవడు బూతులు తిట్టలేనట్టు, అసలు బూతు పదం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియనట్టు, ఎవరి చేత తిట్టించలేనట్టు 5 ఏళ్ళు తన కార్యకర్తల చేత, నాయకుల చేత అయ్య బాబు ఇప్పుడైతే స్కిట్ల రూపంలో 1, 2 ఛాన్స్ దొరికింది కాబట్టి బయట ఎలాగా మాట్లాడినారో, ఏదైనా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నా కానీ మళ్ళీ పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చేస్తే పార్టీ అధిష్టానం ఒప్పుకోదని చెప్పేసి అవకాశం దొరికింది కదని చెప్పి చిన్న స్కిట్ చేశారు. అది కూడా ఎక్కడక్కడ పేరు ప్రస్తావించలా, గిలగిలగిల కొట్టేసుకుంటారు దానికి. అప్పుడు ఏడుపులు పెడబొబ్బులు. ఈ యుద్ధం అంబటరాంబాబు గారు గుర్తుపెట్టుకోండి బాగా. నువ్వు 10 మందికి పాఠాలేం చెప్పొద్దు కానీ కర్మ అనుకోవాలంతే. జగన్మోహన్ రెడ్డి తిట్టించేసేట్రా, కానీ వీళ్ళు మనం తిట్టట్లేదు, గేలి చేస్తున్నారని చెప్పేసి అనుకోవాలి.